ఫ్రెండ్స్ మనం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు చేమకుర్తిలో బూచపల్లి కళ్యాణ మండపం పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ రామతీర్థం తిరునాళ్ళకైతే కడుతున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం పావు భాగం అయితే ప్రభ అయితే అయిపోయింది. రేపు 29వ తారీఖు రామతీర్థం నిధుల్లోకి అంగరంగ వైభవంగా ప్రభ ఊరేగింపు ఉంటుంది ఫ్రెండ్స్. ప్రభని పునుకోబెట్టి తీసుకెళ్తారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరూ మిస్ అవ్వద్దు. చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఆ రోజు మార్చి 29వ తారీఖు అసలు డీజే సిస్టమ్స్ కానీ తీన్మార్ కానీ అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. జాతర అనేది చాలా అద్భుతంగా చేస్తారు. ప్రభ నిధులకు వెళ్ళేటప్పుడైతే ఒక టాలీ మేన ముందు డీజే సిస్టమ్స్ పెట్టి అదేవిధంగా 2 ఎస్కార్డులతో టాలీ మేన ఈ ప్రభని పెట్టి ఊరేగింపు అనేది చాలా అద్భుతంగా చేస్తారు. మామూలుగా అయితే తడికి ప్రభ కట్టడం చాలా కష్టం. ఇక్కడ వచ్చేసరికి 2 అడుగులు ఒక అడ్డాలు తాటి మొద్దులు పెట్టి కడతా ఉంటారు ఫ్రెండ్స్. అసలు ఎన్నో టెంకాయ తాళ్ళతో యూజ్ చేస్తారు. ప్రభ లెవెల్ చేసుకొని దారం వేసుకొని కరెక్ట్గా 2 అడుగులకు ఒక అడ్డం వేసుకుంటా కట్టుకుంటూ వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ అసలు మామూలుగా ఉండదు. ప్రభ అయితే చాలా అందంగా ఉంటుంది. ఈ తడిక ప్రభని నిధిలో లిఫ్ట్ చేయడానికి పెద్ద భారీ ఎస్కార్ట్ అయితే వచ్చిందనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, యూత్ ఫోర్స్ ఈ వీడియోని చూసి లైక్ చేయండి. బూచపల్లి ప్రభ అంటే అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. చేమకుర్తిలో చాలా పవర్ఫుల్ అనమాట. ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి అయితే కడుతున్నారు ఫ్రెండ్స్. కోటప్పంలో కట్టిన తడికి ప్రభ వేరు, ఈ తడికి ప్రభ వేరు. తాటి ముదులతో అడ్డాలేసి ఇక్కడ టెంకాయ తాళ్ళతో చాలా అద్భుతంగా కడతారు. అసలు ప్రభ ఆకారం కానీ చాలా పెద్ద ఫ్రెండ్స్. ఈ ప్రభలు అయితే 100 అడుగుల పైన ఉంటే సుమారు. ఇక్కడ చేమకుర్తిలో 3 తడికలు కడుతున్నారు. ఈ చేమకుర్తిలో జరిగే గంగమ్మ తల్లి జాతరలు అదేవిధంగా తిరునాళ్ళంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. చుట్టుపక్కల గ్రామస్తులు జనాలు చాలామంది వస్తారు. కోటప్పకొండ ఫస్ట్, తర్వాత ఈ తిరునాళ్ళు అయితే హైలైట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ టాప్ నుంచి కింద బాటం వరకు పూర్తిగా అయితే చూడండి. నేనైతే వీడియో ప్లే చేస్తూ మ్యూజిక్ కూడా ప్లే చేస్తుంటాను. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా బారుగా. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మార్చి 29వ తారీఖు రామతీర్థం నిధులకు అయితే ప్రభ ఊరేగింపు వెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.